ఆర్టీసీ బస్సులు అంటే చాలా మందికి లోకమైతున్నది. బస్సులలో సీట్ల కోసం నెత్తెంటికలు పట్టుకొని కొట్టుకునుడు, బస్సు బయట రీల్స్ చేసే బద్మాషాలు ఎకిల్ చేష్టలు చేసుడు, ధర్నాలైతే రాళ్లతోని కొట్టుడు, చిన్నదానికి పెద్దదానికి ఆర్టీసీ వాళ్ళని తిట్టుడు. ఇట్లా ఆర్టీసీ అగువ దొరికింది అన్నట్టు చేస్తుంటారు కొందరు. హాగో అట్లాంటోడే ఉన్నట్టుండు వీడు కూడా. ఆర్టీసీ వాళ్ళని ఎట్లా తిప్పల పెట్టిండో చూడుర్రి. చూడుండ్రి వానికి ఎసొంటి బల్పున్నదో. రువ్వడిగా పోతున్న బస్సు ఎక్కుడేగాక రుబాబు చేస్తున్నాడు. డ్రైవర్ చెయ్యి పట్టుకొని అటు ఇటు గుంచుతున్నాడు. అట్లా చేస్తే బస్సు ఎటు పోవాలి ఏం కథ? రోడ్డు పక్కకు ఏదైనా పెద్ద బొందుంటే దాంట్లో వాడి ప్రయాణికుల పానాలు పోతే ఎట్లరా ఓరి తిక్కలోడా అన్నట్టు బస్సులు ఉన్నోళ్ళు తిడుతున్నా డ్రైవర్ చెయ్యి ఇడుస్తలేడు. మరి డ్రైవర్కు వానికి ఎక్కడ పంచాది వచ్చిందో ఏం పాడో గానీ బస్సు ఎంబటి వాడి ఇగో గిట్లెక్కి ఆగం చేస్తున్నాడు. రోడ్డు పక్కకు బస్సు ఆపు అని పట్టు పట్టిండు దొంగ బడివేగాడు. ఆ కిటికీ ఎట్లెక్కిండో గానీ కోతి చెట్టు కొమ్మలను పట్టుకున్నట్టు యాలాడుకుంటా డ్రైవర్ పానం తినడానికో రాదుండ్రి. డ్రైవర్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఈడు అని బస్సు ఆపితే అటు నుంచి తిరిగి వచ్చి డ్రైవర్ సెల్ ఫోన్ తీసుకొని బయటికి పోయిండు. అరే వీడేంది ఇట్లా చేస్తున్నాడంటే ఇంకొకడు ఎవడో ట్రక్కు బండి పక్కకు పెట్టి ఆర్టీసీ డ్రైవర్ మీద అడుస్తున్నాడు. అరే ఏమైందిరా అంటే ఎందుకు కోతి చేష్టలు చేస్తున్నావురా అని అడిగితే ఏం అర్థమైతలేదు కానీ వాని బండికి బస్సు దాకి ఏమో జరిగింది అన్నట్టు చెప్తున్నాడు. రోడ్డు మీద పోతుంటే ఎన్నో జరుగుతాయి, అవన్నీ కావాలని చేసిన యాక్సిడెంట్లా ఏదో పొరపాటుగా జరిగిన దాన్ని కూడా ఇట్లా లొల్లి చేస్తే ఎట్లరా? బస్సులో ప్రయాణం చేసేటోళ్ళు ఉన్నారు కదా అనే ఇంగిత జ్ఞానం లేకుంటే ఎట్లరా? యాపకాయ అంతా కూడా బుద్ధి లేనట్టు చేస్తున్నావు, ఏం మనిషివిరా నువ్వు అన్నట్టు తిడుతున్నారు ఆ బస్సులున్న ప్యాసింజర్లు. తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలియదు కానీ ఆర్టీసీ కార్మికుల మీదిగో గిట్లా రుబాబ్ చూపించి పరిశాన్ చేసిండు. హైదరాబాద్ మియాపూర్ ఏరియాలో జరిగింది ఈ బస్సు కిటికీ మీద కోతి తిరిగి ఎక్కి తిక్కల వేషాలు పడ్డోని ముచ్చట. తెలంగాణ జరూరానా అనే ట్యాగ్ లైన్ తో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు సాగుతున్నాయి. ముద్దుగుమ్మలు మన రాష్ట్రంలో ఉన్న అన్ని చూడదగ్గ జాగాలకు పోయి చూసి మురిసిండ్రు. మరి ఇప్పుడు ఏడికి పోయినరు అనే కదా మీరు అడిగేది. హైదరాబాద్లో ఉన్న శిల్పారామంకు పోయినరు. ఆడ ప్రపంచ అందగత్తలు ఏం చేసిండ్రు అనేది మనం కూడా చూద్దాం. శిల్పారామంను ముద్దుగుమ్మలు వస్తున్నారని ముద్దుగా ముస్తాబ్ చేసిండ్రు ఆఫీసర్లు. బస్సు దిగిన బామలు శిల్పారామంలో అడుగు పెట్టుకుంటేనే పువ్వు చేతిలో పెట్టి స్వాగతం పలికిండ్రు. అక్కడి నుంచి ఇట్రాలీలల్లా ఎక్కి లోపటికి పోయినరు. తెలంగాణ కళాకారులు వృత్తిదారులు చేతులతోని చేసిన వస్తువులు చూసి మురిచిపోయినరు. చేనేత బట్టలు, బొమ్మలు, అల్లికలు, ఆట వస్తువులు, ఇండ్లల్లో సోకుగా పెట్టుకునే బొమ్మలను మనుషులే చేతులతోని చేసిండ్రంటే నమ్మలేక పరిశానైనరు. అక్కడ నడుచుకుంటే షాపులు తిరిగి చూసిండ్రు. తర్వాత బతుకమ్మ ఆడిండ్రు కదా అంటే చిన్నగా ఆడలేదు పోన్రి. మరి వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరో లేకుంటే చెప్పినా చెప్పులు ఇప్పలేదో తెలియదు కానీ కాళ్ళకి చెప్పులు వేసుకొని బతుకమ్మ సుట్ట ఆటలాడినరు. దీని మీద సర్కార్కు కొందరు సురుకులు పెడుతున్నారు. మన తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నామనే పేరుతోని అవమానించినట్టు చేస్తున్నారు అంటున్నారు కొందరు. ఆ ముచ్చటాటు ఉంచితే బతుకమ్మ ఆడిన తర్వాత అక్కడ కుమ్మరి అన్నలు పెట్టిన సారె మీద మట్టితోని కుండలు చేసిండ్రు అందమైన బామలు. అందమైన అమ్మాయిల చేతులతోని మట్టిని కుండల తీరుగా చేసేటానికి తిప్పల పడ్డరు. మట్టిని ముట్టని మనుషులాయే. అసలు ఈ కుమ్మరన్నలు చేసే పని వాళ్ళ దేశాలలో ఉన్నదో లేదో. అందుకే కుండలు చేసే పద్ధతి చూసి ఆశ్చర్యంలో మునిగిండ్రు. మీ తీరుగానే మేం చేస్తామన్నట్టు చేసిండ్రు. కుండలు షిప్పలు చేయరాలేదు కానీ చేతులకు మాత్రం మెహందీ పెట్టినట్టు మట్టి మాత్రం అంటింది. కుమ్మరన్నలు కుందనపు బొమ్మల చేతులు పట్టుకొని కుండలు చేయించిండ్రు. కొందరు బాగానే చేసిండ్రు కానీ ఇంకొందరు చేసిన కుండలు షిప్పలు వాస్తుకే లేవు. ఇక్కడ ఇట్లుంటే ఇంకో పక్క మేదారి అన్నలు అక్కలు బుట్టలల్లుడు కార్యం నడిచింది. వెదురు బోగులు చీరిన సన్న సన్నని పోగులతోని బుట్టలల్లేతానికి ట్రై చేసిండ్రు. అన్ని తెలిసిన వాళ్ళే ఆగమైతుర్రు బుట్టలల్లేతానికి. అసొంటిది ముద్దుగున్న బుట్ట బొమ్మలకు బుట్టలల్లు వస్తుందా?
కానీ శాతనైన కాడికి అల్లిండ్రు. ఇంకొందరు మట్టితో చేసిన బొమ్మలకు రంగులు వేసిండ్రు. ఇంకో దిక్కు చిన్న పిల్లలు గోపికేశాలేసి డ్యాన్సులు వేస్తుంటే వాళ్ళతోని కాలు కలిపి కొందరు ఎగిరిండ్రు. కోలాటలు దాండియాలు ఆడిండ్రు. తర్వాత అందరితో కలిసి ఫోటోలు దిగిండ్రు. అక్కడి నుంచి శిల్పారామంలో పెట్టిన సభ కాడికి చేరుకున్నారు. మంత్రి సీతక్క మాట్లాడుకుంటా తెలంగాణలో ఉన్న మహిళా సంఘాల గొప్పతనం, వాళ్ళు చేతితో చేసిన వస్తువుల గొప్పతనం చెప్పింది అందగత్తెలకు. ఇగో ఇట్లా జరిగింది శిల్పారామంలో అందగత్తెల సందడి.